ఇది అగస్త్యాద్రి గవిమఠం, అగస్త్యకొండ. ఈ మఠం అగస్తీశ్వర కొండకు పశ్చిమ వాయువ్యంలో కొండవాలులో విశాలమైన జరత ప్రాంతంలో ఉంది. ఇక్కడ కొండ గర్భములో ఉన్న పొడవైన గవిలో ఈశ్వరలింగము ఉంది. చోళరాజులు ఇక్కడ గవిలో ధ్యానము, యోగము, తపస్సు చేయు సాధు సంతులను, సన్యాసులను చూచి ఇక్కడ వారి సౌకర్యార్థం మఠము ఏర్పాటు చేశారు. ఇక్కడ పాతకోట ప్రాంతంలో ఒక నగరం ఉండేది. నగరంలో సుమారు 5,000 కాపురాలు ఉండేవి. శిథిలమైన ఈ నగరంలో ఇప్పుడు వేణుగోపాలస్వామి దేవాలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు శిథిలమై ఉన్నాయి. ఈ పురాతన నగరం ఉన్నప్పుడు గవిమఠం దేదీప్యమానముగా వెలిగినది. మఠములో ఈశ్వర ఉద్భవలింగము కొండపై గుడిలో పైకి లేచిందని ప్రతీతి. అందుకే కొండపైన ఉన్న శివుని కూడా ఉద్భవలింగంగా చెబుతారు. ఎగువ గుండు పైన వీరభద్ర, భద్రకాళి దేవతలున్నారు. గవిలో సొరంగమునకు ఇటుక కూడా అడ్డుకట్టారు. ఎందుకంటే భక్తులు స్వామివారున్న ఉద్భవలింగ ప్రాంతమునకు పోవాలని ఆరాటపడతారనే ఉద్దేశంతో ఇటుక గోడ అడ్డము కట్టారు. మఠాధీశులు, పూజారులు, భక్తులు ఈ మఠంలో కోలాహలంగా ఉండేవారు. ఎందరో సాధు సంతులు, మఠాధిపతులు జీవ సమాధి అయినారు. కొందరు స్వాములు 3 నెలలు, 6 నెలలు ఉండి సమాధి నుండి లేచారని ప్రతీతి. ఈ ప్రాంతంలో ఇంకా ఒక చేదబావి, కొన్ని శిథిల కట్టడములు ఉన్నాయి. ఇక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్వహణకు విశేషమైన భూమాన్యములు ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రికి 5 రోజులు ఉత్సవం జరుగుతుంది. ఉట్లు తిరునాళ్ళు, అగ్నిగుండాలు జరుగుతాయి. ఈ ఆలయ నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ధనం మంజూరు చేస్తారు. పుంగనూరు జమీందారులు సాంబ సదాశివరాయలు ఆధ్యాత్మిక వేదాంతి. ఈయన జమీందారీ పాలన మరచి ఎక్కువ సమయం ఇక్కడ ధ్యానములో గడిపేవారు. ఆలయ ప్రాంతములో పశ్చిమాన నాగదేవతలు, కనిపించేదే భద్రకాళి దేవాలయం. గుండు పైన కనిపించేదే భద్రకాళి, వీరభద్రస్వాముల దేవాలయాలు. మఠములో నుండి అటువైపునకు రహదారి ఉంది. ఈ వీరభద్రస్వామి గుడి నుండి కొండపైకి కూడా మఠాధీశులు, ప్రముఖమైన వాళ్ళు గుడి వద్దకు నడిచి వెళ్ళేందుకు మెట్ల దారి ఉంది. శిథిల గ్రామానికి చెందిన పురాతన నాగదేవతలు. ఈ మర్రి వృక్షం కూడా 1000 సంవత్సరాల నాటిదిగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఒక గుడి కూడా శిథిలమైపోయినట్లు ఇక్కడున్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఈ నాగదేవతల కోసం నిర్మించబడినట్లుగా ఆధారాలు తెలుస్తున్నాయి. ఇది కూడా మఠానికి సంబంధించిన శిథిల నిర్మాణం. ఇలాంటి నిర్మాణాలు ఈ ప్రాంతములో ఆ చెట్టు క్రింద, ఆ చెట్టు క్రింద, ఆ చెట్టు క్రింద, ఆ చెట్టు క్రింద 6-7 ప్రాంతాల్లో ఇలాంటి శిథిల నిర్మాణాలు ఏమేమి ఆలయాలు ఉండేవో
ఇక్కడ కూడా నిర్మాణాలు, స్తంభాలు ఉండిన ఆనవాలు తెలుస్తున్నాయి. ఇది కూడా ఒక నిర్మాణం.